ఈరోజు వీడియోలో నేను మీకు మైస్నర్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దానికన్నా ముందు సూపర్ కండక్టర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీనికోసం అని చెప్పేసి ఒక స్పెసిమెన్ తీసుకుందాము. స్పెసిమెన్ అంటే ఏంటంటే శాంపుల్ ఆఫ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ అనుకుందాం. ఇప్పుడు దీనికి కూలింగ్ అనేది ఇచ్చాం. కూలింగ్ ఇస్తే టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిపోయిందో అప్పుడు దీని రెసిస్టివిటీ కంప్లీట్గా జీరో అయిపోతుంది అన్నమాట. అంటే దీని నుంచి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఎలక్ట్రిసిటీ చాలా ఈజీగా పాస్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే సూపర్ కండక్టర్ అని చెప్పేసి అంటాం. అండ్ ఈ ఫినామినన్ని మనం సూపర్ కండక్టివిటీ అని చెప్పేసి అంటాం. సో దీని డెఫినేషన్ చూస్తే ది రెసిస్టివిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డ్రాప్ సడన్లీ టు జీరో వెన్ ఇట్స్ స్పెసిమెన్ ఈజ్ కూల్డ్ బిలో ఏ సర్టెన్ టెంపరేచర్. ఎప్పుడైతే మనం దీన్ని కూలింగ్ అనేది ఇచ్చామో అట్ ఏ సర్టెన్ టెంపరేచర్ దగ్గర దాని రెసిస్టివిటీ అనేది జీరో అయిపోతుంది. దాన్నే ఈ ఫినామినన్ని ఏమంటాం? సూపర్ కండక్టివిటీ అని చెప్పేసి అంటాం. ది సబ్స్టెన్స్ షోయింగ్ దిస్ ప్రాపర్టీ. ఏదైతే ఈ సబ్స్టెన్స్ అనేది తీసుకున్నామో అది ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తే దాన్ని సూపర్ కండక్టర్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మైస్నర్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. దీనికోసమని ఒక సూపర్ కండక్టర్ తీసుకుందాం. అండ్ ఏ టెంపరేచర్ దగ్గర పెట్టామంటే క్రిటికల్ టెంపరేచర్ కన్నా కొద్దిగా ఎక్కువ. ఇక్కడ క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటంటే ఇప్పుడు కండక్టర్ అనేది ఉంది, దానికి కూలింగ్ ఇస్తే ఏమవుతుంది? సూపర్ కండక్టర్ అవుతుంది. కండక్టర్కి కూలింగ్ ఇస్తే సూపర్ కండక్టర్ అవుతుంది. ఎక్కడ? ఎట్ సర్టెన్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ని మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం, టీసీ. ఇప్పుడు క్రిటికల్ టెంపరేచర్ కన్నా కొంత ఎక్కువ టెంపరేచరే ఇచ్చామన్నమాట. ఈ స్పెసిమెన్కి క్రిటికల్ టెంపరేచర్ కన్నా కొద్దిగా ఎక్కువ టెంపరేచర్ ఇచ్చి దాన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామన్నమాట. ఇదేంటిది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్పుడు ఏమైంది? ఇది కొద్దిగా ఫోర్స్ఫుల్గా మ్యాగ్నెటిక్ లైన్స్ని దాని నుంచి పాస్ చేసింది. ఎప్పుడు? క్రిటికల్ టెంపరేచర్ కన్నా కొద్దిగా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు. అదే మనం ఈ స్పెసిమెన్ని ఇంకా కూల్ చేసేసాం. అప్పుడు అదేమవుతుంది? క్రిటికల్ టెంపరేచర్ కన్నా ఇంకా తక్కువ టెంపరేచర్ కనుక ఇస్తే ఈ సూపర్ కండక్టర్కి అది మ్యాగ్నెటిక్ లైన్స్ని రిపెల్ చేస్తుంది అనమాట, ఎక్స్పెల్ చేస్తుంది. ఇలా దాన్నే ఈ ఎఫెక్ట్ని మనం ఏమంటామంటే మైస్నర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. దీని డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే ది సూపర్ కండక్టర్ ఈజ్ కూల్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సూపర్ కండక్టర్ని ఏం చేసాం? కూల్ చేసాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. మనం క్రిటికల్ టెంపరేచర్ కన్నా ఇంకా తక్కువ టెంపరేచర్ అనేది ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఏమైంది? దాని మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎక్స్పెల్ చేయబడ్డాయి, అంటే దాని నుంచి రిపెల్ చేయబడ్డాయి అనమాట. దాన్నే మనం మైస్నర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఫస్ట్ కేసులో ఏంటి? క్రిటికల్ టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు దాని నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఫోర్స్ఫుల్గా వెళ్ళినాయి. బట్ ఇక్కడ ఎక్స్పెల్ అయినాయి కదా, సో దీన్ని డయామాగ్నెటిక్ అంటాం అనమాట. డయామాగ్నెటిక్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ లైన్స్ని ఎక్స్పెల్ చేస్తుంది, దాన్నే డయామాగ్నెటిక్ అంటాం. పారామాగ్నెటిక్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ లైన్స్ని కొద్దిగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట, దాన్ని పారామాగ్నెటిక్ అంటాం. సో ఇక్కడ సూపర్ కండక్టర్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది? డయామాగ్నెటిక్ కింద బిహేవ్ చేస్తుంది. దీన్ని మ్యాథమెటికల్గా చూసుకున్నట్టయితే సూపర్ కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కంప్లీట్గా లేదు. చూడండి, ఇది మొత్తం ఎక్స్పెల్ చేస్తుంది కదా, సో B ఈజ్ ఈక్వల్ టు 0.
బట్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది ఏంటంటే న్యూ నాట్ ఇంటూ హెచ్ ప్లస్ ఎం అన్నమాట. ఇక్కడ న్యూ నాట్ అంటే పెర్మియబిలిటీ, హెచ్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎం అంటే మ్యాగ్నటైజేషన్ అనమాట. సో ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. న్యూ నాట్ ఇంటూ హెచ్ ప్లస్ ఎం. ఇక్కడ న్యూ నాట్ అంటే కాన్స్టెంట్ కదా, సో అది 0 అవ్వదు, కంపల్సరీ హెచ్ ప్లస్ ఎంఏ 0 అవ్వాలి. ఇక్కడ మనం ఏం చేశానంటే ఎంని అటుపక్కకు పంపించేశాను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం. ఇక్కడ ఏం చేశానంటే హెచ్ని దీని కిందకి పంపించాను. ఎం బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, సో ఇక్కడ మైనస్ ఇటు పక్క పంపిస్తే మైనస్. ఇక్కడ ఎం బై హెచ్ అంటే మనకు తెలిసింది ససెప్టిబిలిటీ. ఎం బై హెచ్ అంటే ససెప్టిబిలిటీ, మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ. జై ఈజ్ ఈక్వల్ టు -1 అంటే ఇక్కడ జై ఈజ్ ఈక్వల్ టు ఎం బై హెచ్ అనమాట. ఎం బై హెచ్ వాల్యూ ఏమైంది అంటే జై ఏమైంది -1 అయింది. డయామాగ్నెటిక్ ఏంటంటే ససెప్టిబిలిటీ వాల్యూ -1 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ సూపర్ కండక్టర్ అనేది బిహేవ్స్ యాజ్ perfect diamagnetic. So this is about Meissner effect.